మీ జీఐఈటీ ఇప్పుడు జీజేయుగా మారింది. 2000కు పైగా ప్లేస్మెంట్స్, ఐపీఎం, కేపీఎంజీ వంటి సంస్థలతో ఇంటిగ్రేటెడ్ కోర్సులు. యూపీఎస్సీ కోచింగ్, అడ్మిషన్లు ఓపెన్. ఇన్ఫ్లుయెన్సర్ నందు వాళ్ళ హస్బెండ్ అనేక మందిని మోసం చేసి కోట్లాది రూపాయలు దండుకున్నారు అని కేసులు రిజిస్టర్ అవుతున్నాయి. అసలు వాళ్ళు ఎందుకు ఇలా చేశారు, ఎంతమందిని ముంచారు, ఎక్కడెక్కడ ముంచారు, దానికి ఎలాంటి శిక్షలు పడబోతున్నాయి, ఇవన్నీ కూడా మనతో మాట్లాడేందుకు లైవ్ కాల్ అందుబాటులో ఉన్నారు హైకోర్టు అడ్వకేట్ అరుణ్ కుమార్ గారు. ఆయనతో మాట్లాడదాం ఒకసారి. సార్ అరుణ్ కుమార్ గారు, మొత్తం చూస్తున్నాం, మనం వింటున్నాము. ఏంటి నందు అలాగే వాళ్ళ హస్బెండ్ మధుకర్ చేసినటువంటి విషయాలన్నీ బయటకు వస్తున్నాయి. ఇప్పుడిప్పుడే చాలా మందిని వాళ్ళు మోసం చేశారని చెప్పేసి వింటున్నాము. దీనికి ఎలాంటి శిక్షలు పడతాయి? అసలు చాలా చోట్ల కేసెస్ రిజిస్టర్ అయ్యి, యూకేలో రిజిస్టర్ అయింది అంటున్నారు, ఇండియాలో అయింది, ఈవెన్ పాకిస్తాన్ పర్సన్ ని కూడా వాళ్ళు మోసం చేసినట్టు తెలుస్తుంది. వీళ్ళకి అన్నిటికీ 10 years పైన ఇంప్రిజన్మెంట్ ఉంది, లైఫ్ ఇంప్రిజన్మెంట్ కూడా ఉందండి. దీనికి ఇవి పీడీ యాక్ట్ కూడా ఓపెన్ చేసే అవకాశం ఉంటుంది దీంట్లో, ఎందుకంటే బ్యాచ్ ఆఫ్ కేసెస్, చాలా కేసెస్ ఉన్నాయి కాబట్టి పీడీ యాక్ట్ కూడా ఓపెన్ చేసే అవకాశాలు ఉన్నాయి. మల్టిపుల్ కేసెస్ ని వాళ్ళు ఎవరికి సంబంధించినంత వరకు బాధితుల కేసులను రిజిస్టర్ చేస్తూ పోతే ఖచ్చితంగా ప్రివెంటివ్ డిటెన్షన్ కేసులు ఓపెన్ చేసే అవకాశం ఉంటుంది. లైఫ్ ఇంప్రిజన్మెంట్ కూడా ఉండే అవకాశం ఉంది. ఎఫ్ఐఆర్ లైన్ లుకౌట్ నోటీస్ కూడా ఇచ్చారు. ఇక్కడ జనరల్ గా జరిగేది ఏంటంటే సిసిఎస్ కో దేనికో ఒక దానికి అప్పచెప్పడం జరుగుతుంది. అక్కడ కేసులు పక్కదోవ పట్టే అవకాశం ఉంటది. ఎవరి కేసులు వాళ్ళు వాళ్ళ ఊర్లలోనే వాళ్ళు ఏ అకౌంట్ నుంచి అయితే డబ్బులు పంపించారో ఆ బ్యాంకు పరిధిలోనే సెపరేట్ గా ఎఫ్ఐఆర్లు చేయించుకుంటే వీళ్ళకు న్యాయం జరిగే అవకాశం ఉంది. ఎందుకంటే మల్టిపుల్ కేసెస్ లో వాళ్ళు అటెండ్ కావాల్సి వస్తుంది. వీటిని క్లబ్ కాకుండా చూసుకోవాల్సిన బాధ్యత కూడా బాధితులది. క్లబ్ అయినా అంటే మాత్రం ఒకటే కేసు కింద భావించి కోర్టులు కూడా కొద్దిగా ఉదారంగా వ్యవహరించే అవకాశం ఉంది. కాబట్టి వీటిని క్లబ్ కాకుండా చూసుకున్నంత వరకు బాధితులకు లాభం చేకూరుతుంది. ఓకే, ఇండివిజువల్ గా ఇండిపెండెంట్ గానే చేసుకోవాలి, ఎవరికి వాళ్ళు క్లబ్ చేయొద్దు. డెఫినెట్ గా, అంటే ఒకరి ట్రాన్సాక్షన్ కి ఒకరికి సంబంధం ఉన్నది కదా. ఒకసారి అగ్రిమెంట్ లో ఎంటర్ అయ్యింటారు, డబ్బులు పంపించింటారు, వేరే ఊరు నుంచి ఇంకొకరు ఇంకో ఊరు నుంచి డబ్బులు పంపించింటారు. ఇవన్నీ కూడా వేరు వేరు కేసుల కింద ఎఫ్ఐఆర్లు చేపిస్తే, అంటే కేసుల్లో జనాలను లాగాలన్న ఉద్దేశం నాది కాదు, కానీ జనరల్ గా లాభం చేకూరాలి అంటే ఎవరి కేసు వాళ్ళకు ఉంటే మాత్రం లాభం చేకూరే అవకాశం ఉంది. కానీ డిఫరెంట్ అకౌంట్స్ నుంచి తీసుకున్నారు అమౌంట్లు అంటున్నారు, అన్ని వాళ్ళ అకౌంట్స్ కావు. ఎవరైనా సరే అందరినీ ఇన్వాల్వ్ చేయాల్సిన అవకాశం అయితే ఖచ్చితంగా ఉంటుంది. ఎవరికి డబ్బులు పంపిస్తారో వాళ్ళు ఫర్దర్ గా వీళ్ళకి నందూస్ వరల్డ్ కి సంబంధించిన భార్యాభర్తలకే డబ్బులు చెల్లించారు కాబట్టి అందరూ కూడా ముద్దాయిలు అవుతారు. ఎవరైతే డబ్బులు రిసీవ్ చేసుకుని నందు వరల్డ్ వాళ్ళకి ట్రాన్స్ఫర్ చేసిండ్రో, అసలు ఉద్యోగాలు లేకుండా వాళ్ళే ఎంప్లాయర్ అని చెప్పి తప్పుడు కంపెనీలను సృష్టించి ఆ డబ్బులు ఎవరైతే స్వీకరించారో వాళ్ళు శిక్షకు ఖచ్చితంగా అర్హులు, శిక్ష నుంచి తప్పించుకోలేరు. టోటల్ గా ఈ కేసుకు సంబంధించి అసలు మీరేం చెప్తారు చెప్పండి. ఎవరైనా సరే ఉద్యోగం వస్తుంది అంటే ఆశ, విదేశాల్లో ఉద్యోగం వస్తుందంటే ఇంకా ఆశ. ఉన్న ఆస్తులన్నీ అమ్మి వాళ్ళు పెట్టుబడి పెడితే డబ్బులు పంపిస్తే వాళ్లకు శరాఘాతంలా అసలు డబ్బులే వెళ్ళిపోతే, ఉద్యోగం లేదని తెలిస్తే వాళ్ళు ఎంత నరకం అనుభవిస్తారో అందరికీ తెలుసు ఆ బాధ. వీళ్ళు కూడా స్టార్టింగ్ లో ఉపాధి లేక ఇబ్బంది పడ్డామని చెప్తున్నారు. మరి అటువంటి వాళ్ళు ఇట్లాంటి తప్పు పనులు ఏ విధంగా చేసిండ్రు అనేది క్లియర్ గా నడమంత్రపు సిరి అనేది వీళ్ళ వీడియోస్ చూస్తే కనబడుతుంది. సడన్ గా డబ్బులు వస్తే ఎట్లా వ్యవహరిస్తారు అనేది కనిపిస్తుంది. కాబట్టి జనాలు చెప్పేది నిజంగానే భావించవచ్చు. అకౌంట్ ట్రాన్సాక్షన్ నుంచి మాత్రం ఎవరు తప్పించుకోలేరు. ఖచ్చితంగా వీళ్ళ అకౌంట్ నుంచి వాళ్ళ అకౌంట్ లోకి వెళ్ళినాయి కాబట్టి తప్పించుకునే ముచ్చటే లేదు, తప్పించుకునే సమస్య లేదు. కాబట్టి కేసులు రిజిస్టర్ అయ్యే అవకాశం, కేసుల్లో శిక్ష పడే అవకాశం కూడా ఉంది. ప్రాపర్ గా కొట్లాడితే మాత్రం విజయం సాధించే అవకాశం ఉంది. బాధితులు వాళ్ళ డబ్బులు కూడా రికవరీ చేసుకునే అవకాశం ఉంది. ఇప్పుడు వీళ్ళ బాధితులు పాకిస్తాన్ లో ఉన్నారంటున్నారు, యూకేలో ఉన్నారంటున్నారు, అలాగే శ్రీలంకలో ఉన్నారంటున్నారు, మన ఇండియాలో కూడా ఉన్నారు. ప్రతి చోట ఏ దేశానికి ఆ దేశంలో కేసులు పెట్టియొచ్చు కదా సార్. ఇంకా ఎవరైతే బాధితులు ఉన్నారో వాళ్ళందరూ ఆశ్రయించాలి, తప్పదు. చట్టాన్ని ఆశ్రయిస్తేనే, చట్టానికి ఏం ముందు చూపు ఉండదు కదా. వాళ్ళకి ఏ విధంగా కోర్టులకు కానీ పోలీసులకు కానీ తెలిసే అవకాశం లేదు ఈ ట్రాన్సాక్షన్స్. అందుకే ధైర్యంగా ముందుకు రావాలి, కేసులు దాఖలు చేయాలి, డబ్బులు వసూలు చేసుకునే ప్రయత్నం చేయాలి. రైట్ సార్, థ్యాంక్ యూ.